సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట సర్కిల్ చిలకలు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అవగాహన కార్యక్రమం చిలకలు ఎస్ఐ2 సాయి మణికంఠ ఆధ్వర్యంలో ఆటోలో మైక్ ద్వారా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సమాజంలో పేరుకొనిపోతున్న ఈ మహమ్మారిని కుక్కటేలతో తొలగించాలని, అందుకు యువత తల్లిదండ్రులు కృషి ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దండయాత్ర 2.0 ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కొనసాగుతుంది. 149 హాట్స్పాట్స్ లో చెకింగ్స్, 3,000 మందికి డ్రగ్స్ టెస్టులు, 20 మంది పోలీస్, 10 మంది వైద్య సిబ్బంది, ఎన్జీఓలు సిబ్బంది. స్వచ్ఛంద టెస్టింగ్ అందుబాటులో ఉంది. వివరాలు గోప్యం. సమాచారం ఉంటే వెంటనే 112కు కాల్ చేయండి. సే నో టు డ్రగ్స్. Say no to drugs. Say no to drugs. Drugs పై దండయాత్ర 2.0 ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కొనసాగుతోంది. 149 హాట్స్పాట్స్ లో చెకింగ్స్, 3,000 మందికి డ్రగ్స్ టెస్టులు, 20 మంది పోలీస్, 10 మంది వైద్య సిబ్బంది, ఎన్సీఓలు సిబ్బంది. స్వచ్ఛంద టెస్టింగ్ అందుబాటులో ఉంది. వివరాలు గోప్యం. సమాచారం ఉంటే వెంటనే 112కు కాల్ చేయండి. సే నో టు డ్రగ్స్. సే నో టు డ్రగ్స్. ఏబిఎన్ ఛానల్లో ప్రచారమైన కార్యక్రమంలో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గేపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ2 శంకర్ నాయక్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా సంస్థలు సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన బాధ్యత కలిగి ఉండాలి, కానీ ఏబిఎన్ ఛానల్లో వచ్చిన వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్టున్నారు, గతంలో లోకేష్ గారు ఎట్లా అంటున్నారు అన్నారు తప్ప మీ వాక్యాలు సమర్థనీయమే. నేను అన్న మాటలకి కట్టుబడి ఉన్నానని ఎందుకు అంటున్నా? నువ్వు దమ్ము ధైర్యం ఉంటే రోజులు అదే మాట్లాడేది. మేము ధర్నా చేస్తున్నాం, మేము నిరసన చేస్తున్నాం, మేము చెబుతున్నాం నీకు. మేము వ్యాఖ్యలు ఖండిస్తూ క్షమాపణ చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఏబిఎన్ రాధాకృష్ణ మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయన బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఎట్లాంటి పునరావృతం అయితే ఏబిఎన్ ని పూర్తి స్థాయిలో నష్టపరిచేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెనకాడమని చెప్పి రాధాకృష్ణకు హెచ్చరిక జారీ చేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, నియోజకవర్గ ముఖ్య నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై గుడివాడ 1 పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి చెందిన మహిళా నేతలను, కార్యకర్తలను కించపరిచేలా కథనాలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా ముసుగులో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సహించరానిదని రాధాకృష్ణ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని గౌరవం లేకుండా అసభ్యంగా మాట్లాడారు. మీరు ఈ మాటలు మాట్లాడేందుకు మూల్యం చెల్లించాలి. రాధాకృష్ణ గారు, మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పేపర్ నడిపించే మీరు ఆడవాళ్ళ గురించి మంచిగా రాయాలి కానీ చెడుగా మా రాయకూడదు. రేపొద్దున మా పార్టీ వచ్చాక మీరు మా అందరికి క్షమాపణ చెప్పాలి. అప్పుడు మేమేంటో మీకు చూపించి చేస్తాం. ఏవిఎం రాధాకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అంటే పార్టీలో ఉండేవాళ్ళు దిగజారిపోయి బతుకుతారు, దిగజాడు రాజకీయాలు ఎవరికి లేవు. కానీ మీరు క్షమాపణ చెప్పే వరకు మేము ఈ పోరాటాలు చేస్తూనే ఉంటాము. ఎందుకు అలా రాస్తున్నారో, రాసేటప్పుడు మంచి చెడు అనేది రాయాలి, కానీ ఇలాగా ఆడవాళ్ళని అవతల పార్టీలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడం చాలా దారుణంగా ఉంది. అది ఖండిస్తాము. అది దానికి సారీ చెప్పు. అందరికీ నమస్కారం. ఈ మధ్య మొన్న ఆంధ్రజ్యోతి అనే అబద్ధాల పేపర్కి సంబంధించి రాధాకృష్ణ అనే ఒక పనికిమాలిన వ్యక్తి వైఎస్ఆర్ కుటుంబం గురించి
వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి, వైఎస్ఆర్సీపీ మహిళల గురించి, రాష్ట్ర మహిళల గురించి కూడా చాలా అసభ్యంగా, తల్లికి పెళ్లికి చెల్లికి తేడా కూడా తెలియకుండా ఒక దుర్మార్గమైన ప్రకటన చేయడము, దాంతో మా మనోభావాలను దెబ్బతిని కంప్లైంట్ పెడుతున్నాము. రాధాకృష్ణ, మేము ఒకటే చెబుతున్నాం, నువ్వు ఎలా పైకి వచ్చావో నీ బతికందరూ ఏంటి మాకు తెలుసు. సాక్షాత్ అసెంబ్లీలోనే రోసయ్య గారు చెప్పాడు, నువ్వు ఒక డుక్కు సైకిల్ వేసుకొని ఇల్లులో 4 సార్లు చైన్ పెడితే ఆ చైన్ వేసుకొని ఆయన ఆఫీసులోకి వెళ్ళి చేతులు పడుకుని రోసయ్య గారు చెప్పాడు. కేసాలు నమ్ముకునేవి, అది నీ లైఫ్. ఏ విధంగా నువ్వు ఇంత స్థాయికి వచ్చావు? నీకు ఎంత ఉన్మాదమా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ, రాజశేఖర కుటుంబం అన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కానీ, ఏంటి మీకు అంత ద్వేషం ఏంటి? ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తుంది మాకు తెలియదా? మేము ఒక్కడే చెబుతున్నాం. ఇటీవల ఆంధ్రజ్యోతి ఏబిఎన్ పత్రికాధిపతి అయిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల, ఆడవాళ్ళ గురించి సభ్య సమాజం సిగ్గుపడేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక గౌరవప్రదమైన జర్నలిజంలో ఉండి ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తాం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన మహిళలందరూ కూడా తలదించుకునే విధంగా మరి ఆయన మాటలకి అనే ఆగ్రహంగా ఉన్నారు. ఆయన మరి ఇన్ని శ్రీరంగ నీతులు చెప్తాడు. మరి గతంలో ఆయన సైకిల్ మీద పేపర్ బాయ్గా పనిచేసిన వ్యక్తి ఇవాళ మరి ఒక పత్రికాధిపతిగా, ఒక పొలిటికల్ పార్టీకి అడ్వైజర్గా ఈ రాష్ట్రాన్ని మరి శాసించే విధంగా ఎదిగాడు. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం ద్వారా తాగునీటిని శుద్ధి చేసే విషయంలో ఆలస్యం వహిస్తే సహించేది లేదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము హెచ్చరించారు. పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రా వాటర్ ఫిల్టర్ చేసిన నీటి నమూనాలను ఎమ్మెల్యేకు చూపించారు. పరిశీలించిన ఎమ్మెల్యే పంచాయతీరాజ్ అధికారుల పనితీరు వల్ల అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 70% గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీరు కనీసం అవసరాలకు సైతం పనికిరాని విధంగా ఉందన్నారు. గ్రామాల్లో మంచినీటి సరఫరా చేసే సమయంలో సచివాలయ ఇంజనీరింగ్ కార్యదర్శులు ఉండటం లేదని, ట్యాంక్ ఆపరేటర్లు నీటిని శుద్ధి చేయకుండానే సరఫరా చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంపీడీఓలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కొంచెం వాడితే బాగానే వచ్చింది. నేను సీట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూపించండి. మీరు కూడా అప్పుడుదాకా ఆగి వచ్చారు. నేను చెప్పిన ట్యాంక్ ఫుల్ అవ్వక ముందు ఇంకా దారుణం ఉంది పరిస్థితి. పాయింట్ ట్యాంకులు ఫుల్ అయిన తర్వాత ఇది పరిస్థితి అంటే వెరీ బ్యాడ్. నేను అనేది అది మీ టెస్టింగ్ కూడా ఇప్పుడు చేయించారు. అది ఆల్రెడీ లేని పరిస్థితిలో మీరేం చేయాలంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చూసుకోవాలి. బేసికల్ వాళ్ళ రెస్పాన్సిబుల్. వాళ్ళకి అయితే ఒప్పుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉండే ఇది కదలంగా చెల్లంగా చూడండి, మీరు వార్తలు రాసుకోండి. మా మీద ఫోకస్ తగ్గించి అసలు వాళ్ళ మీద పెట్టండి. సరే క్లీన్ మీరేం చేశారంటే మీరు టెస్ట్ కూడా ఏం చేశారంటే క్లీన్ చేయించిన దాంట్లో టెస్ట్ చేయించుకుని తీసుకొచ్చారు. పంచాయతీ నుంచి వాళ్ళు తీసుకొచ్చారు సార్. కనెక్షన్ తీసుకొచ్చి మా ల్యాబ్ నుంచి ఒక మనిషి ఉంటాడు సార్, వెళ్ళి కనెక్షన్ చేసుకుని వచ్చి టెస్ట్ చేసి ఇచ్చింది సార్. వాళ్ళు చేసిన రోజు వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఫిల్టర్ చేసిన రోజు లేదు సార్. అంటే రా వాటర్ ప్లస్ రెగ్యులర్ వాటర్, ఫిల్టర్ వాటర్. నేను అదే చెప్పిన ఒక రోజు ఫిల్టర్లోకి వదులుతున్నారు. కూర్చుని మీలాంటి వాళ్ళు ఎవరిని వస్తారు అన్నప్పుడు, లేదంటే ఫిల్టర్ లేకుండా డైరెక్ట్గా ఎక్కేస్తున్నారు. అదే నా పాపం చెప్పేది. రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తాను. మానిటరింగ్ చేస్తాను సార్. మాక్సిమం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరితోనూ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామండి. ఎవరి వీక్ డేస్ మీరు ఒక 2 యాక్షన్ తీసుకుని పాయింట్లు అని చెప్పండి. ఎందుకంటే సమస్య లేదు అంటే నేను ఒప్పుకోను. సమస్య అయితే ఉంది. మరి సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు మీరు ఎందుకు పట్టుకోలేకపోతే
10-10:30 వస్తున్నారు. అప్పుడు అది వాటర్ కాదు. అయిపోతుంది. అంటే రెగ్యులర్ గా ఏంటంటే మేము వాటర్ ట్యాంకర్ దగ్గరికి వచ్చింది ఎవరు అసలు వచ్చేది ఎవరు అసలు? వాటర్ ట్యాంక్ సంబంధించి వదలటం కానీ కట్టేయటం కానీ ఏంటి అదే. క్లోజ్ ఏ గ్రామం అయినా మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 10:30 వచ్చి వస్తాడు. వచ్చే సచివాలయం కూర్చుంటారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ మానిటరింగ్ అనేది గుర్తి మాట. ఇప్పుడు చేయట్లేదు, చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళని తప్పించిన సరిపోతుంది. ప్రతి గ్రామంలో ఇప్పుడు మెమోలు ఇవ్వండి. అందరూ ఉన్నారు, పొలిటికల్ గా అందరం నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకోవాలి మీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.